హలో నమస్తే, నేను మహిపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల టీజీపీఎస్సీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అది డిపార్ట్మెంటల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. అది మొబైల్లో ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినాక దీంట్లో టీజీపీఎస్సీ టైప్ చేశాక సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ టీజీపీఎస్సీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుద్ది. దీంట్లో ఈ ఐకాన్, వెబ్సైట్ అయిన ఐకాన్ను మళ్ళీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఇలా ఓపెన్ అవుద్ది. దీంట్లో రైట్ సైడ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేశాక డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ ఒక టేబుల్లో మొత్తం డిపార్ట్మెంటల్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చూపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. వెంటనే ఇలా ఓపెన్ అవుద్ది. దీంట్లో రిజిస్ట్రేషన్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాక ఇలా చూపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ డిపార్ట్మెంటల్ రిజిస్ట్రేషన్ అంటే ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుద్ది. దీంట్లో ఏమేమి అడుగుతారంటే ఫస్ట్ బాక్స్లో మన ఎంప్లాయ్ ఐడి టైప్ చేయాలి. నెక్స్ట్ మన నేమ్ అండి, మన ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో సేమ్ అదే విధంగా నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ జెండర్ అన్న దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇలా టైప్ చేశాక కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ అప్లికేషన్ టైప్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ టైప్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అదర్స్. ఇక్కడైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ హౌస్ నెంబర్, వర్కింగ్ ప్లేస్ యొక్క హౌస్ నెంబర్ అంటే మన స్కూల్ యొక్క అడ్రస్ మొత్తం ఇక్కడ టైప్ చేయాలి. డోర్ నెంబర్, ఒకవేళ డోర్ నెంబర్ ఇట్లా హౌస్ నెంబర్ లేకపోతే ఏం చేస్తామంటే ఆ వర్కింగ్ ప్లేస్ ఏ విలేజో ఆ విలేజ్ని టైప్ చేయాలి. నెక్స్ట్ వర్కింగ్ అడ్రస్ సేమ్ మళ్ళీ విలేజ్ నేమ్ వేయాలి. టౌన్ అంటే ఆ మండల్ వేయాలి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ తెలంగాణ అని టైప్ చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్, మన వర్కింగ్ ప్లేస్ యొక్క పిన్ కోడ్ ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ అవన్నీ ఫిల్ చేశాక కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ ఏం అడుగుద్ది అంటే ఒక ఫోటో, అంటే క్యాండిడేట్ యొక్క ఫోటో అడుగుద్ది. ఇక్కడనేమో సిగ్నేచర్ అడుగుద్ది. అంటే బిలో 50 KB ఉండేలా మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఏమో బిలో 30 KB ఉండేలా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేశాక ఇందులో అప్లోడ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ చేశాక మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఎర్లియర్, మీరు ఇదివరకు డిబార్ అయ్యారని అడుగుద్ది. ఇక్కడ మనం అందరం నో అని పెట్టాలి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బాక్స్లో రైట్ టిక్ అంటే డిక్లరేషన్, ఈ రైట్ టిక్ ప్రెస్ చేస్తేనే మనకు ప్రీవ్యూ చూపిద్ది. ఈ ప్రెస్ చేశాక ప్రీవ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం మన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. దాంట్లో ఏమైనా రాంగ్ ఉన్నాయా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తే అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేశాక టీడీఈ నెంబర్ అయితే పొందుతాం మనం. నెక్స్ట్ ఇప్పుడు మనకి టీడీఈ నెంబర్ వచ్చాక ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏంటిది టీడీఈ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, వీటిని మనం టైప్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ ఎంటర్ చేశాక ఇలా ఓపెన్ అవుద్ది. దీంట్లో ఏంటిదంటే మనము ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళం అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయాలి. ఒకవేళ గతంలో ఎప్పుడైనా అప్లై చేసి ఫెయిల్ అయితే మాత్రం మనకు అప్పుడు వచ్చిన టీడీఈ నెంబర్ని ఇందులో టైప్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం ఇందులో కనిపిస్తాయి. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఎంప్లాయ్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ వర్కింగ్ ఆఫీస్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఏంటి డిపార్ట్మెంట్ అంటే ఏంటిది, మనది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్
ప్రజెంట్ డిజిగ్నేషన్ ఏంటిది? మనం స్కూల్ ఎడ్యుకేషన్‌లో మనం టీచర్ కాబట్టి ఎస్‌జిటి అయితేనేమో సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో స్కూల్ అసిస్టెంట్ అని ఇక్కడ టైప్ చేయాలి. ఆఫీస్ నేమ్ అంటే అంటే ఆ స్కూల్ నేమ్‌ని టైప్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ప్లేసు. ఆ స్కూల్ ఎక్కడ ఉంది? ఏదైనా లొకేషన్ ఉంటది కదా! ఆ లొకేషన్ నియర్ ఎక్కడ అని టైప్ చేయాలి. సిటీ. ఆ స్కూల్ ఏ మండల్‌లో ఉందో ఆ మండల్‌ని ఇక్కడ టైప్ చేయాలి. వర్కింగ్ డిస్ట్రిక్ట్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిన్ కోడ్. ఆ స్కూల్ ఉన్న ప్లేస్ యొక్క పిన్ కోడ్‌ని మనం ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏమేమి అడుగుతుంది? హావ్ యూ బీన్ డిబార్డ్ ఇది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఆర్ యూ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ అంటుంది. మీరు ఫిజికల్ డిసేబుల్డ్ పర్సన్ అని అడిగితే యెస్ అయితేనేమో మనకు స్క్రైబర్‌ని ఇస్తారు. ఒకవేళ నో అయితే నో పెట్టుకోవాలి. నో పెట్టుకున్నాక ఫోటో సిగ్నేచర్ చూపిస్తుంది. ఇక కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకిక్కడ టెస్ట్ నేమ్స్ అడుగుతదండి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళో ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పేపర్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ టీచర్ డిపార్ట్మెంట్ అయితే 80, 80, 97 సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ బాక్సులలో కూడా మనము ప్రెస్ చేయాలి. రైట్ మార్క్ వస్తేనే ఆ పేపర్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టు అవుద్ది. అలా ప్రెస్ చేశాక సేమ్ 88, 97 నెక్స్ట్ మళ్ళా 141 కూడా అలానే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ కావాలంటే ఆర్ యూ అప్లయింగ్ ఫర్ డివిజనల్ టెస్ట్ పేపర్స్ ఈ 30, 63 ఇవి అని అడుగుతుంది. అంటే కాదని పెట్టాలి. నో. నెక్స్ట్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్ క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్? నో. ఆర్ యూ పాస్డ్ అబోవ్ సెలెక్టెడ్ పేపర్స్ ప్రీవియస్‌లీ మనం ఇప్పుడే ఫ్రెష్‌గా చేస్తున్నాం కాబట్టి నో అని పెట్టాలి. యాడ్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ముందు సెలెక్ట్ చేసుకున్న జీఓడి పేపర్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి మనకు 141 పేపర్స్ కావాలి కదా! ఈ 141 కావాలంటే సేమ్ ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. 141 వస్తది. మళ్ళీ యాడ్ కొట్టాలి. నెక్స్ట్ 37 కూడా 37 అంటే ఇంటర్‌లో గాని, డిగ్రీలో గాని తెలుగు లాంగ్వేజ్ గనుక తీసుకున్నట్లయితే వాళ్ళు 37 పేపర్ పాస్ కావాల్సి ఉంటుంది. 37 పేపర్‌ని కూడా యాడ్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేపర్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఇలా అయినాక ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఈ బాక్స్‌లో ఇలా ట్రిక్ చేసి ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పేమెంట్ అడుగుతది. కన్ఫర్మ్ పేమెంట్. అంటే ఇక్కడ ఎన్ని పేపర్స్ అయితాయో అన్ని పేపర్స్‌కు ప్లస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి అన్నిటి ఫీజు యొక్క ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ కొట్టాక అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.